నిన్న మనం మాట్లాడుకునేటప్పుడు భారత జట్టు బౌలింగ్ కొంచెం కంపారిటివ్లీ కొంచెం న్యూజిలాండ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది భారత జట్టు బౌలింగ్తో కంపేర్ చేస్తే అని అనుకున్నాము. అక్షర్ పటేల్ హోమ్ అడ్వాంటేజ్ని బాగా వినియోగించుకున్నాడని భావించవచ్చా? ఎప్పుడైతే టార్గెట్ పెద్దగా ఉందో నేచురల్ గానే ఏదో ఒక బౌలర్ ని కౌంటర్ అటాక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రత్యర్థికి. సో అందుకని అదే జరుగుతున్నది. ఎప్పుడైతే అందుకనే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అనేటువంటిది సేఫెస్ట్ సైడ్ అనేటువంటిది రీజన్ అది. బికాస్ యు నో యువర్ టార్గెట్ ఈస్ వెరీ హై, విచ్ ఆల్మోస్ట్ వెరీ ఇంపాసిబుల్ టు క్రాస్ ఇట్. సో అందుకని నేచురల్ గానే వాళ్ళు అటాక్ చేయాల్సినటువంటి పరిస్థితి. దే నో దట్ ఎనీవే బుమ్రా ని 4 overs జాగ్రత్తగా ఆడుకోవాలి. సో కాబట్టి అంటే కొట్టాల్సినటువంటి 256 runs 16 overs లో కొట్టాలి అనేటువంటిది ఓపెనర్స్ ఇద్దరు ఫస్ట్ గార్డ్ తీసుకున్నప్పుడే వాళ్ళకి తెలుసు. వెన్ దే వాకింగ్ ఎట్ ది మిడిల్ దే నో ఇట్ వెరీ వెల్. సో కాబట్టి ఆ 16 overs ని 256 runs కొట్టాలి అంటే కనుక డెఫినెట్ గా బుమ్రాని మిగిలినటువంటి బౌలర్ల మీద కౌంటర్ అటాక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దే స్టార్టెడ్ విత్ ప్లస్ అది కాక ఏంటంటే సహజంగానే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ని కొంత అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి దే గాన్ ఫర్ దట్. సో దట్స్ ద రీజన్ అక్షర్ పటేల్ నిన్న సక్సెస్ఫుల్ బౌలర్ గా ఉండటానికి. సో మొత్తం మీద ఈ టోర్నమెంట్లో మనకి టేక్ అవేస్ ఏమైనా ఉన్నాయా మనకి? ఒక్కటి షార్ట్ సెలక్షన్ కొంచెం సరి చేసుకోవాల్సినటువంటి ఇది ఉంది అనేటువంటిది నాకు కనబడింది. నో డౌట్ ఇప్పుడు కూడా మనం డిస్కస్ చేసుకున్నట్టుగా 3 వికెట్లు పడ్డాయి, అప్పటికైనా మనకి ఇండియాకి టెన్షన్ ఏం లేదు అనేటువంటిది మనం మాట్లాడుకున్న సందర్భంలోనే. అంటే ఒకవేళ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ సెట్, నీ షార్ట్ సెలక్షన్ పూర్ గా ఉండేట్లయితే ఎట్లా ఉంటుంది? ఒకవేళ అదే పరిస్థితి చేసింగ్ చేస్తూ ఉన్నాం, కావాల్సినటువంటి సేమ్ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ మనకి పడింది, ఓకే ఇంకేముందిలే ఎట్లాగో మనకి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ పడింది కదా అని రాంగ్ షార్ట్ సెలక్షన్ లోకి పోయి వికెట్లు ఇచ్చుకుంటే ఎట్లా? నిన్న సూర్యకుమార్ యాదవ్ చేసినటువంటిది అదే. అప్పుడు వస్తూనే వెంటనే ఫస్ట్ బాల్ నే బౌన్సర్ నీలింగ్ డౌన్ అవుతూ హుక్ షాట్ కి ప్రయత్నించాల్సినటువంటి అవసరం లేదు. సో హీ గాన్ ఫర్ దట్. ఈవెన్ యూ లుక్ ఎట్ ఇషాన్ కిషన్ సెటిల్ అయి ఉన్నాడు, అంతకు ముందే ఒక 6 కొట్టాడు, మళ్ళా స్టెప్ అవుట్ అవుతూ లాఫ్టెడ్ డ్రైవ్ ఆడేటువంటి పరిస్థితి లేదు. లాఫ్ట్ షాట్ హీ గాన్ ఫర్ ఏ లాఫ్టెడ్ షాట్, ఇట్ ఇస్ డిఫరెంట్, బట్ యాక్చువల్లీ హీ గాన్ ఫర్ ఏ లాఫ్టెడ్ డ్రైవ్. సో కాబట్టి ఈ రకంగా షార్ట్ సెలక్షన్ కొంచెం ఇది కనపడింది నాకు. దాని నుంచి సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొకటి ఈవెన్ యాక్చువల్ గా ఇది వరకు ఉన్నటువంటి ఇండియన్ టీం కాదు, ఇప్పుడు ఒక రకమైనటువంటి అన్నెసెసర్లీ అన్వాంటెడ్ అగ్రెషన్ అనేటువంటి చూపిస్తూ ఉన్నారు. దానివల్ల ఐసీసీ నుంచి డిమెరిట్ పాయింట్స్ అయ్యేటువంటిది ఉంది. ఆల్రెడీ సంజు శాంసన్ ఇస్ ఫేసింగ్ 1 డిమెరిట్ పాయింట్. 97 నో డౌట్ ఇండియా సెమీఫైనల్స్ కి చేర్చాడు. సో కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి. బట్ బీయింగ్ అన్ ఎంపైర్ ఐ నెవర్ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్, ఐ నెవర్ వెల్కమ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. హెల్మెట్ ని నెట్టేసేయటము, అది జ్ఞాల మీద కొట్టడము. సో దట్ మీన్స్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ఎక్విప్మెంట్. అది మిస్ అయ్యాడు. సో ఆ రకమైనటువంటి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నిన్న హర్షదీప్ సింగ్ దేర్ ఇస్ నో పాయింట్ ఎట్ ఆల్, మిచ్చల్ మీదకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అసలు. పోనీ వాళ్ళు ఏమైనా నేను వరుసగా 5 6లు కొట్టేశారు, సో కాబట్టి 6వ బాల్ నువ్వు డాట్ బాల్ వేసావు కాబట్టి నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయినావు, అందుకని అతని మీదకి బాల్ ని త్రో చేసావంటే కనుక అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ 1% అయినా కానీ యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఏం లేదు, వాళ్ళు పాపం చాలా నెమ్మదిగా ఎట్లాగో అట్లా 20 ఓవర్లు మనం ఆడుకొని పరువు కాపాడుకుంటే చాలా పోయి న్యూజిలాండ్ లో సేఫ్ గా ల్యాండ్ అవుతాం అనేటువంటి దాంట్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అనేది ఇట్ వాస్ వెరీ క్లియర్. Everybody knows that, entire cricketing world knows that న్యూజిలాండ్ ఎట్ ఎనీ కాస్ట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్ అనేటువంటి తెలిసినటువంటి సందర్భంలో వాట్ ద బ్లడీ యాక్షన్ యు మేడ్ ఇట్. సో కాబట్టి నాకు అది చాలా కోపాన్ని తెప్పించినటువంటి విషయం. ఈ రకంగా ఒక రకం అనవసరమైనటువంటి యారగెన్స్ ని చూపిస్తూ వాళ్ళకి వాళ్ళు డిమెరిట్ పాయింట్స్ తెచ్చుకోవటమే కాకుండా ఇండియాకు ఉన్నటువంటి ఆ హుందాతనాన్ని, క్రికెట్ అనేటువంటి ఉండేటువంటి ఆ జెంటిల్మెన్నెస్ అనే ట్యాగ్ లైన్ ని ఎందుకో దారి తప్పిస్తున్నారు అనేటువంటిది నాకు అనిపించినటువంటిది నిన్న. లెట్ ఇట్ బి నీ యాక్షన్ తోటి. ఈవెన్ హార్దిక్ పాండ్యా యాక్షన్ ఐ నెవర్ అలౌ హిమ్, ఐ నెవర్ యాక్సెప్ట్ హిమ్. ఈవెన్ బుమ్రా కూడా కొంత లైన్ క్రాస్ అవుతూ ఉన్నాడు. పర్టికులర్ గా లాస్ట్ పాకిస్తాన్ తో జరిగినటువంటి మ్యాచ్ అతనికి కొంచెం కౌన్సిలింగ్ చేయడం తోటి మళ్ళా కొద్దిగా తగ్గాడు. సో కాబట్టి బీయింగ్ సీనియర్ అంటే ఒక ఇండియన్ ప్లేయర్ ని ఒక ఐకానిక్ ప్లేయర్స్ గా చూస్తూ ఉంటారు, రోల్ మోడల్ గా గమనిస్తూ ఉంటారు అందరూను. సో అలాంటప్పుడు మీ యొక్క బిహేవియర్, మీ యొక్క బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి అండర్ యువర్ కంట్రోల్. అది మాత్రం ఎందుకో లైన్ దాటుతున్నారేమో అనిపిస్తోంది నాకు ఈ రీసెంట్ మ్యాచెస్ చూస్తూ ఉంటే కనుక. సో దాని నుంచి డెఫినెట్ గానే కోచ్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ హ్యావ్ టు టేక్ ఏ స్పెషల్ ఐ ఆన్ దట్, స్పెషల్ లుక్ ఆన్ దట్. వీళ్ళని కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అలాగా కాకపోతే మాత్రం ఎవరికి వాళ్ళు ఈ రకంగా డిమెరిట్ పాయింట్స్ తెచ్చుకుంటూ ఒక రకంగా చివరికి ఎట్లా అయిపోతుంది అంటే కనుక అసలు మెయిన్ స్ట్రెంగ్త్ అయినటువంటి మెయిన్ ప్లేయర్లు ఎవరు అవుతున్నారో అందరూ కూడా ఏదో ఒక విధంగా ఐసీసీ పెనాల్టీకి గురవుతూ ఉండేట్లే కనుక టోటల్ గా దాని ఇంపాక్ట్ అనేది ఇండియన్ టీం మీదే పడుతుంది. కాబట్టి
దట్ ఏరియా షుడ్ బి కంట్రోల్డ్. హర్షదీప్ సింగ్ అట్లా చేసినప్పుడు ఈవెన్ సూర్యకుమార్ వెళ్ళి మిచెల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు, అట్లాగే అంపైర్ పిలిచి ఒకసారి హర్షదీప్ దెబ్బ సింగ్ తగిలిన వార్నింగ్ తర్వాత ఇచ్చాడు. మందు పోయటమేంటి ఆ గాయం నాకు అర్థమే కాలేదు అది. శివ, ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ లాజిక్. శివ చేస్తున్నటువంటి ఆ సపోర్ట్ ని కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదు అసలు. హర్షదీప్ సింగ్ ఏమైనా చిన్నపిల్లాడా? ఆ తర్వాత వెళ్ళి కెప్టెన్ వెళ్ళి వాడిని ఏదో సముదాయించాడు అని చెప్పేసి అని, ఒకవేళ అదే ఆ ఫోర్స్ లో వేసినటువంటి బాల్ మిచెల్ మణికట్టుకు తగిలింది, ఇంజురీ అయింది, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? అసలు నువ్వు ఎందుకు చెయ్యాలి అనేటువంటిది నా క్వశ్చన్. చేసిన తర్వాత నీ ఇదేంటి అనేది కాదు, చెయ్యకుండా ఉండాల్సిన ఫస్ట్ కంట్రోల్నెస్ నేర్పాల్సినటువంటిది హర్షదీప్ సింగ్ కి, బీయింగ్ ఏ కెప్టెన్. ఎందుకంటే కెప్టెన్ కి తెలుసు ఆల్రెడీ ఒకవేళ అది కనుక ఆ చేయకపోయేట్లయితే కనుక తర్వాత కెప్టెన్ మీద కూడా డిమెరిట్ పాయింట్ వస్తుంది అనేటువంటి. సూర్యకుమార్ యాదవ్ చిన్నపిల్లాడేం కాదు కదా, సో కాబట్టి హీ నోస్ ఇట్. సో దాని నుంచి బయటపడటం కోసం అది చేశాడే గానీ ఐ డోంట్ థింక్ డెఫినెట్ గానే అంత ఇదిగా హర్షదీప్ సింగ్ ని కంప్లీట్ గా అగెనిస్ట్ గా చేస్తూ వెళ్ళి మిచెల్ ని సముదాయించాడని నేనైతే అనుకోవట్లేదు. బికాస్ సమ్హౌ యాక్చువల్ గా అప్పుడు యాక్షన్ మాత్రం అట్లాగనే ఉంది, క్వైట్ యాంటీ. సిచ్యుయేషన్ చాలా కంట్రోల్లో ఉంది, మన కంట్రోల్లో ఉంది, హ్యాపీగా గెలుస్తూ ఉన్నాము, ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద హ్యాపీ మూడ్. అలాంటప్పుడు అలాంటి యాక్షన్ అవసరం లేదు. సమ్హౌ ఖచ్చితంగానే హర్షదీప్ సింగ్ లైన్ దాటాడు అని మాత్రం నేను అనుకుంటున్నాను. అంటే బీయింగ్ ఏ సీనియర్ అంపైర్ అండ్ బీయింగ్ ఏ సీనియర్ అనలిస్ట్, మీరు చెప్తున్న పాయింట్ నాకు అర్థమైంది. ఐసీసీ డిమెరిట్ పాయింట్స్ తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది మీరు చెప్తున్నటువంటి 100% రైట్. అది ఖచ్చితంగా నేర్పాల్సిందే. బట్ వాట్ ఐ లెర్న్ట్ ఈజ్ ఆఫ్టర్ దట్ అది అయిపోయిన తర్వాత పెవిలియన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి తనని కలిసి మిచెల్ని కలిసి సారీ చెప్పాడనేటటువంటి అంశాన్ని నేను చూశాను తర్వాత నేను. బట్ ఎనీవే ఆ రకమైనటువంటి బిహేవియర్ మాత్రం మంచిది కాదు, ఇది ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది. చేశాడు ఆల్రెడీ, డోంట్ ఫర్గెట్ ఎంపైర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ద ఎవ్రీథింగ్. దీని తర్వాత దీని యొక్క రెసిప్రొకేషన్స్ ఎలా ఉంటాయి, బ్రీచ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది, అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ని సిఓసిని కనుక హద్దు దాటేట్లయితే కనుక ఇఫ్ యు క్రాస్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏ రకమైనటువంటి పెనాల్టీస్ ఉంటాయి అనేటువంటిది ఎంపైర్ క్లియర్ గా హర్షదీప్ సింగ్ కి ఎక్స్ప్లెయిన్ చేయబట్టి హీ రియలైజ్ దట్. కాబట్టి అదేదో వాడంతటి వాడు రియలైజ్ అని మాత్రం అనుకోవద్దు ప్లీజ్. నాకు అసలు నేను నిన్న యాక్షన్ లో మాత్రం హర్షదీప్ సింగ్ ని 1% కూడా నేను ఎక్స్క్యూజ్ చేయలేను, బీయింగ్ ఎన్ ఎంపైర్. రైట్. యువర్ కరెక్ట్. సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం నిన్న. సూర్యకుమార్ రిటైర్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వచ్చినాయి. బట్ సడన్గా ఇన్ ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ చేంజ్ హిజ్ వర్డ్ టోటల్గా. ఇప్పుడు ఏం జరిగింది, అంత బాగానే ఉంది కదా అని సూర్యకుమార్ వ్యాఖ్యానించాడు. మీరేమంటారు దాని గురించి? ఇప్పుడైతే ఇమ్మీడియట్ గా ఏమీ లేదు కాబట్టి ఒకటి లెట్ హిమ్ ఎంజాయ్ ది, లెట్ ఎంటైర్ ద టీమ్ ఎంజాయ్ ది సక్సెస్. ఒక రికార్డ్ ని క్రియేట్ చేసినటువంటి, హిస్టరీని క్రియేట్ చేసినటువంటి విక్టరీ ఇది. వరుసగా డిపెండింగ్ ఛాంపియన్ గా ఉంటూ వరుసగా రెండో ఏడాది కూడా కప్పు గెలవటం, హోస్టింగ్ కంట్రీగా ఉంటూ కప్పు గెలవటం అనేటువంటిది, అందులోనూ ఫైనల్స్ లో ఒక పెద్ద మార్జిన్ తోటి కప్పు గెలవటం అనేటువంటిది, విజయాన్ని సాధించటం, టాప్ 3 50+ స్కోర్స్ చేయటం. సో ఈ రకంగా చాలా హిస్టారికల్ రికార్డ్స్ ని క్రియేట్ చేసి ఉన్నటువంటి మ్యాచ్ అది. సో లెట్ దెమ్ ఎంజాయ్ దట్. ఇంకా టైం ఉంది, ఇప్పుడే మళ్ళీ T20 సిరీస్ అవి ఏమీ లేవు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ ఆల్సో విల్ టేక్ హిస్ ఓన్ టైమ్ అండ్ విల్ డిసైడ్. బట్ ఐ థింక్ అట్లీస్ట్ హీ విల్ కంటిన్యూ ఫర్ సర్టెన్ టైం. ఎందుకంటే గెలిచి ఉన్నాం కాబట్టి. కాకపోతే ఒక వాదన అనేటువంటిది ఉంటుంది సహజంగా, గెలిచినటువంటి సమయంలో ఒక విన్నింగ్ క్యాప్టెన్ గానే రిటైర్ అయితే కనుక బాగుంటుంది అని. లైక్ ఎట్లా అయితే తను రోహిత్ శర్మని ఫాలో అవుతుంటాడు సూర్య, సో కాబట్టి రోహిత్ చేసినటువంటి బాటలోనే సూర్య వెళ్తే బాగుంటుందేమో అనేటువంటిది వస్తుంది. కానీ సరైనటువంటి రీప్లేస్మెంట్ సూర్యకి ఇంకా ఒక క్యాప్టెన్సీ ఇవ్వడానికి కోసమని ఎవరు ప్రస్తుతానికి అయితే కనబడట్లేదు. దానికి కారణం ఒక టైంలో హార్దిక్ పాండ్యాని ప్రజెంట్ చేశారు, ఎక్స్పోజ్ చేశారు, కానీ T20 ఫార్మాట్ కి సరిగ్గా సరిపోతారు అనే ఉద్దేశంతో. బట్ హార్దిక్ పాండ్యా ఆ యాటిట్యూడ్ కావచ్చు, యారగెన్స్ కావచ్చు, అది హీఈస్ నాట్ ఫిట్ ఫర్ ఇంటర్నేషనల్ టీమ్ ని. అంటే స్కాట్లాండ్ మీదనో లేకపోతే కనుక దీని మీద చిన్న దాంట్లో చేసేటువంటి వేరుంటుంది, క్యాప్టెన్సీ చేసే ఇది ఉంటుంది. ఒక బైలాటరల్ సిరీస్ లో అయినా కూడా ఒక టఫర్ సైడ్ కలిసినప్పుడు అంత ఎమోషనల్స్ ని కంట్రోల్ చేసుకుని సూర్యకుమార్ లాగా కంట్రోలింగ్ ఇది ఉన్నటువంటిది కాదు హార్దిక్ పాండ్యా. ప్లస్ ఈస్ ఇంజురీ ప్రోన్, ఈస్ వెరీ ఇంజురీ కన్సర్న్. ఎప్పుడెప్పుడు ఇస్తాడు, ఎప్పుడు అవైలబుల్ ఉంటాడు, ఎప్పుడు ఇంజురీ అవుతాడు అనేటువంటిది కూడా కొంచెం డౌట్ఫుల్ హార్దిక్ పాండ్యాది. సో ఇలాంటి తరుణంలో హార్దిక్ మీద ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. శుభ్మన్ గిల్ అనుకున్నారు, శుభ్మన్ గిల్ అసలు యాక్చువల్ గా 2020 ఫార్మాట్ గా సరిపోడు అనేటువంటి ముద్ర క్లియర్ గా పడిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే సంజు శాంసన్ క్లిక్ అవుతూ ఉన్నాడు, అంటే ఓపెనింగ్ ఆప్షన్ కి ముగ్గురు అవైలబుల్ గా ఉన్నారు, అభిషేక్, సంజు అండ్ ఇషాన్. సో ఆ తరుణంలో ఇంకా శుభ్మన్ గిల్ కి T20లో చోటు వచ్చేటువంటి అవకాశమే లేదు. సో కాబట్టి
సంజుకి అంటే అటు సూర్యకుమార్ యాదవ్ కి రీప్లేస్మెంట్ ఎవరు అని ఆలోచిస్తున్నటువంటి రెండు ఆప్షన్స్ కూడా అంత కన్విన్సింగ్ గా లేవు. ఒకటైతే అసలు ఎట్లా ఎనీవే రూల్డ్ అవుట్ శుభ్మన్ గిల్. సో ఇంకొకటి ఉన్నటువంటిది హార్దిక్ పాండ్యా. కానీ హార్దిక్ పాండ్యా విల్ హీ రియల్లీ ఫిట్ ఇన్ టు దట్ సూర్యాస్ షూస్ అనేటువంటిది ఆలోచిస్తే కనుక ఇట్స్ ఎ బిగ్ డౌట్. కోహ్లీ విషయం వేరు. ఆస్ట్రేలియా సిరీస్ లో అప్పటికప్పుడు ధోని రిటైర్మెంట్ ని అనౌన్స్ చేసి కోహ్లీకి పగ్గాలు అందించాడు అంటే కనుక కోహ్లీ అగ్రెషన్ ఉన్నా కూడా అపోనెంట్ ని రెస్పెక్ట్ చేసేటువంటి అగ్రెషన్ ఉంటూ ఉంటుంది అతనిలో. మిగిలినటువంటి టీం మొత్తాన్ని మోటివేట్ చేసేటువంటి అగ్రెషన్ కనబడుతుంది. వచ్చినటువంటి అభిమానుల్ని ఒక రకమైనటువంటి ట్రాన్స్ లోకి తీసుకెళ్లేటువంటి విధమైనటువంటి అగ్రెషన్ ఉంటుంది. వాళ్ళని ఎంటర్టైన్ చేసేటువంటి లైవ్లీగా ఉంచేటువంటి అగ్రెషన్ ఉంటుంది కోహ్లీలో. సో అందుకనే కోహ్లీ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ప్రూవ్ చేసుకోగలిగాడు. వేరాజ్ ఇఫ్ యూ కంపేర్ విత్ కోహ్లీ, పాండ్యా ఇస్ నాట్ దట్ స్కూల్. సో అందుకనే సెలక్షన్ కమిటీ కూడా సూర్యకి చెప్పుండొచ్చు కాక డోంట్ వెయిట్, డోంట్ బీ ఇన్ హర్రీ టు అనౌన్స్ యువర్ డెసిషన్ అనేటువంటిది. సహజంగా ఆల్టర్నేటివ్ చూసిన తర్వాత సూర్య మే డిక్లేర్ హిస్ అనౌన్స్ హిస్ డెసిషన్. ఓకే, బుమ్రా తీసుకుంటే గాయమైంది ఆల్రెడీ, దాని నుంచి కోలుకుని మళ్ళీ వచ్చాడు. ఆ తర్వాత బీసీసీఐ రెగ్యులర్గా అతనికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అతన్ని పక్కన కూర్చోబెడుతోంది, కీలకమైన మ్యాచ్లు మాత్రమే ఆడిస్తోంది. అంటే నాకున్నటువంటి సమాచారం ప్రకారం 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత హిమే రిటైర్ అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో భారత జట్టుకి అసలు ఆల్టర్నేటివ్ ఒక మంచి పేస్ బౌలర్ లేడనేటటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అటువైపు హర్షదీప్ సింగ్ కూడా పూర్తిగా నూర్చర్ కావట్లేదు. మరోవైపు జోబి సిరాజ్ కూడా సరిగ్గా దానికి తగినట్టుగా తనని తాను మార్చుకుని చేసేటటువంటి పరిస్థితిగా కూడా కనిపించట్లేదు. చాలా ఫాస్ట్ వేసినటువంటి కొంతమంది బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ లేక వాళ్ళు చాలా ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. బూమ్రాకి రీప్లేస్మెంట్ ఎవరు? ఇప్పుడు బీసీసీఐ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు కనిపించట్లా, మీరేమంటారు? దానికి ఇంకా స్టిల్ లాంగ్ వే టు గో. ఇప్పుడే మనం దాని గురించి మనం ఇక్కడ స్టూడియోలో కూర్చొని డిస్కస్ చేసుకోవాల్సినటువంటి టైం కాదు. ఐ థింక్ అంటే ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఎంత లేదన్నా కానీ నెక్స్ట్ 50 ఓవర్ ఫార్మెట్ వన్డే వరల్డ్ కప్ అయితే ఆడతాడు కదా బుమ్రా. సో కాబట్టి అప్పటిదాకా టైం ఉంది కాబట్టి ఎన్సీఏ పనే అది, నేషనల్ క్రికెట్ అకాడమీ పనే అది, టిఆర్డిఓ టాలెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పనే అది. వాళ్ళ పని ఏంటి అంటే కనుక డొమెస్టిక్ ఇదిలో చూసి ఎక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంత అటు ఎన్సీఏ క్యాంపులకి పిలిచి వాళ్ళని షైన్ చేసి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి నెక్స్ట్ జనరేషన్ కి రెడీగా ఉండేట్లా తయారు చేయడం అనేటువంటిది. సో ఇమ్మీడియట్ ఆల్టర్నేటివ్ ఎవరున్నారంటే ఆఫ్ కోర్స్ బౌలింగ్ యాక్షన్ అది సేమ్ ఉండకపోవచ్చు కాక, బట్ అట్లీస్ట్ ఇమ్మీడియట్ గా మనకి కనబడుతున్నటువంటిది జమ్మూ కాశ్మీర్ నబీ కనబడుతూనే ఉన్నాడు. సో కాబట్టి ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ విన్నర్ గా నిలిచినటువంటి దాంట్లో అకిబ్. సో కాబట్టి దేర్ ఆర్ ఈవెన్ షమీ ఇస్ స్టిల్ ఫిట్, డొమెస్టిక్ లో బాగా చేస్తూనే ఉన్నాడు. సో కాబట్టి అగైన్ షమీ మే గెట్ ఏ కాల్ అండ్ హీ విల్ ప్రూవ్ ఇట్. సిరాజ్ ఎనీవే రెడ్ బాల్ దానికి పర్ఫెక్ట్ ప్లేయర్. ఈవెన్ 50 ఓవర్ ఫార్మాట్ కూడా సిరాజ్ ని వైట్ బాల్ లో సిరాజ్ ని ప్రిఫర్ చేస్తూనే ఉన్నారు. సో కాబట్టి సిరాజ్ కు ఉన్నటువంటి లైన్ అండ్ లెంత్ విషయంలో కొంచెం ఎక్కువగా బౌన్సర్స్ ని వేస్తూ ఉంటాడు. దాన్ని ఇచ్చేసి షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ డెలివరీలు వేసే విధంగా సిరాజ్ ని ఇచ్చేసి కనుక అతన్ని కూడా T20 బౌలర్ గా తయారు చేసేటువంటి అవకాశం ఉంది. దేర్ ఆర్ ఆప్షన్స్ లేవనేటువంటివి కాదు. ఈవెన్ హర్షత్ రాణా ఇంజ్యూర్డ్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఈ వరల్డ్ కప్ కి లేడు, కానీ లేకపోతే హర్షత్ రాణా ఇస్ ఆల్రెడీ ఇన్ ద లైన్, పైప్ లైన్ లో ఉన్నటువంటి వాడు. సో కాబట్టి దేర్ ఆర్ ఆప్షన్స్. బుమ్రాకి ఇప్పుడు 1-to-1 ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ అనేటువంటిది ఎప్పుడైనా కష్టమే. సో ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ కెన్ యూ ఫైండ్ అవుట్? నో. ఈవెన్ యాక్చువల్ గా రాహుల్ ద్రావిడ్ కి కరెక్ట్ రీప్లేస్మెంట్ అంటే పుజారా అని కొంతకాలం అనుకున్నాం మనం, బట్ ఈజ్ ఇట్ ది జిరాక్స్ కాపీ? రాహుల్ ద్రావిడ్ కి జిరాక్స్ కాపీ లాగా పుజారా మెయింటైన్ చేయలేకపోయాడు కదా. సో అందుకని ఏంటంటే హూ విల్ బి నియరర్ టు దట్ క్వాలిటీస్ 90% ఎవరు వాళ్ళని గమనించి తర్ఫీదు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో ఆఫ్ కోర్స్ దట్ జమ్మూ కాశ్మీర్ బౌలర్ ఈస్ స్టాండ్స్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. అలాగనే హర్షిత్ రాణా ఉండనే ఉన్నాడు, హర్షదీప్ సింగ్ వైడ్ ఆర్కర్లని ట్రై చేస్తూ ఉంటాడు కాబట్టి ఫుల్ టాస్ గా వెళ్ళి ఓవర్ ది కవర్స్ బ్యాట్స్మెన్ చాలా ఈజీగా ఆరాంగా డ్రైవ్స్ చేస్తూ ఉంటాడనే ఉద్దేశంతో హర్షిత్ రాణాని మనం హర్షదీప్ సింగ్ ని పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ బట్ హీఈస్ వెరీ డిఫరెంట్ బౌలర్. ఆ వేరియేషన్స్ ఉన్నటువంటివి ఇప్పటికే డెత్ బౌలర్ గా స్టాంప్ ఉన్నటువంటి వాడు. అందుకని పెద్ద బుమ్రా ఇదైన తర్వాత మన బౌలింగ్ వనరులు ఎలా అవుతాయి అనేటువంటి బాధ అయితే ఇప్పుడు మనం పడాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ ఐ హావ్ నో డౌట్ ఎట్ ఆల్ ఫ్యూచర్ జనరేషన్ మళ్ళా అదే రకమైనటువంటి ఇది ఇంకో బుమ్రాని తయారు చేస్తుంది అంటలో మాత్రం ఎటువంటి అనుమానం లేదు.
థ్యాంక్ యూ సో మచ్ చంద్ర. చాలా కీలకమైనటువంటి విలువైనటువంటి సమాచారం ఇచ్చినందుకు, కీలకమైనటువంటి అన్ని మ్యాచెస్ కూడా మీరు వచ్చి చక్కగా విశ్లేషణ అందించినందుకు HM TV తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర వన్స్ అగైన్. దిస్ ఈస్ ద వన్-డే T20 వరల్డ్ వార్ లాస్ట్ డిబేట్ రిగార్డింగ్ దిస్ టోర్నమెంట్. మరో కొత్త టోర్నమెంట్స్తో మళ్ళీ కలుద్దాం. ముందు చూస్తూనే ఉండండి HM TV.